నమస్కారం నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు విక్కీటెక్ ఇన్ తెలుగు డియర్ ఫ్రెండ్స్ OnePlus Nord CE2 Lite 5G ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే ఎక్స్క్లూజివ్గా మన ఇండియన్ మార్కెట్లోకి అయితే లాంచ్ అవ్వడం జరిగింది. సో ప్రైసెస్ కొద్దిగా ఎక్కువే పెట్టారు వీళ్ళు. నేను తక్కువ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఊహించిన విధంగానే వీళ్ళు ఇచ్చిన స్పెక్స్కి ఈ యొక్క ప్రైస్కి అయితే నాకు తెలిసినంత వరకు అయితే కరెక్ట్ అయితే కాదనిపిస్తుంది. సరే ఏదైనా సరే ఒకసారి మనం ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఫాస్ట్గా రిమైండ్ చేద్దాం. సో డియర్ ఫ్రెండ్స్ దీంట్లో మనకి డిస్ప్లే అయ్యేసరికి 6.5 inches ఫుల్ హెచ్డీ ప్లస్ ప్యానల్ ఐపీఎస్ డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది. స్క్రీన్ రిఫ్రెష్ తీసుకుంటే 120 Hz. ప్రాసెసర్ వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 5G చిప్సెట్ యూజ్ చేస్తున్నారు. అడ్రినో 619 GPU. మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మనకి బేస్ వేరియంట్ వచ్చేసరికి 6GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్. హ్యాండ్ వేరియంట్ వచ్చేసరికి 8GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్. సో డియర్ ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్. ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్. మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మాత్రం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షాట్ అయితే పార్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి బ్యాటరీ డిపార్ట్మెంట్ చేసుకుంటే నియర్లీ 5000 mAh బ్యాటరీ, మనకి 33 watts అడాప్టర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో డియర్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్. మనకి వీళ్ళైతే ఎక్కువగా డిస్ప్లే కేటగిరీలో 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ హైలైట్ చేస్తూ ఉన్నారు. ఐపీఎస్ ప్రొవైడ్ చేశారు, బట్ AMOLED ఇచ్చుంటే బాగుండేది. వీళ్ళు మాత్రం AMOLED అయితే ప్రొవైడ్ చేయలేదు. ఆ యొక్క 120 Hzని బాగా హైలైట్ చేస్తున్నారు. డే టు డే యూసేజ్లో రియల్ లైఫ్లో మనకి 120 Hz అయితే అంతగా అయితే కిక్ అయితే ఉండదు. అదే కానీ AMOLED ఇచ్చి ఉంటే బాగుండేది, బట్ అది కొద్దిగా డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మనకి దీంట్లో వాడిన ప్రాసెసర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695. ఇది మనకి 6nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, ఆక్టోకోర్ ప్రాసెసర్. ఓకే, దీని గురించి మనకి బాగా తెలుసు. చాలా మొబైల్ ఫోన్స్ ఆల్రెడీ మనకి ఈ యొక్క పర్టికులర్ ప్రాసెసర్ని లాంచ్ చేశారు కాబట్టి మనకి దీని గురించి పెద్ద ఏమీ డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. డే టు డే యూసేజ్కి అండ్ గేమింగ్కి, లైట్ మల్టీ టాస్కింగ్కి అటువంటి వాటికైతే ఈ యొక్క ప్రాసెసర్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అయితే చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బ్యాక్ సైడ్ మీకు నేను ట్రిపుల్ కెమెరా సెటప్ అని చెప్పాను కదా. ప్రైమరీ క్యామ్ 64 మెగాపిక్సెల్. బట్ అన్ఫార్చునేట్లీ మనకి బ్యాక్ సైడ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ పాయింట్ చేయట్లేదు. బట్ ఎవరైతే ఎక్కువగా వీడియోస్ తీస్తారో వాళ్ళ కోసం అయితే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ యూజువల్లీ ఉంటుంది. అండ్ థర్డ్ క్యామ్ వచ్చేసరికి అండ్ సెకండ్ అండ్ థర్డ్ క్యామ్ 2+2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్రతి యూజ్లెస్ డియర్ ఫ్రెండ్స్. సో మీరు మొబైల్ ఫోన్ కొనేటప్పుడు బ్యాక్ సైడ్ ఓన్లీ 64 మెగాపిక్సెల్నే మైండ్లో పెట్టుకొని పికప్ చేసుకోండి. ఆ రిమైనింగ్ 2+2 అనేది డమ్మీ స్ట్రాటజీ అనుకోవచ్చు. అండ్ ఇంక ఓవరాల్గా మనం 4K క్యాపబిలిటీలో అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోలేము. అఫ్ కోర్స్ మనం 1080లో అయితే హ్యాపీగా వీడియో రికార్డింగ్స్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ కూడా వీళ్ళైతే మనకి జస్ట్ 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు. బట్ ఏదైనా సరే కెమెరా కూడా అంత చెప్పుకోదగ్గ అయితే ఏమీ లేదు. దీంట్లో మనకి అల్ట్రావైడ్ ప్రొవైడ్ చేయట్లేదు, మీరు గమనించుకోవాలి బ్యాక్ సైడ్ కెమెరాలో. అండ్ ఇంక ఫైనల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనం డే టు డే యూసేజ్ చేసే ప్రతి సెన్సర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కడ మనకి సెన్సర్స్ కూడా స్కిప్ చేయలేదు. మనకి ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మాత్రం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం ఈ యొక్క మొబైల్ ఫోన్లో స్లిమ్ స్లాట్ ట్రే చూసుకుంటే ఇది మనకి హైబ్రిడ్ స్లిమ్ స్లాట్ ట్రే అని చెప్పుకోవచ్చు. మీరు కావాలనుకుంటే 2 సిమ్ కార్డ్స్, నానో సిమ్ కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక సిమ్ కార్డ్ అండ్ మెమరీ కార్డ్, మైక్రో ఎస్డి కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. మీరు మైక్రో ఎస్డి కార్డ్ ద్వారా నియర్లీ 1 TB వరకు అయితే స్టోరేజ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీ యొక్క అవసరానికి తగ్గట్టుగా. అండ్ ఇంక ఫైనల్గా మనకి దీంట్లో మనకి జస్ట్ ఓన్లీ సింగిల్ స్పీకర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది కదా. సో వీళ్ళైతే జాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఒక మొబైల్ ఫోన్లో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా వీళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా బ్లూటూత్ వచ్చేసరికి 5.2 GPS ఉంటుంది. వైఫై డ్యూయల్ బ్యాండ్కి, సింగిల్ బ్యాండ్ వైఫైకి కనెక్ట్ అయ్యింది. టైప్ సి పోర్ట్, ఇటువంటి ఫీచర్స్ అన్ని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వన్ ఆఫ్ ద మేజర్ డిసడ్వాంటేజ్ యొక్క మొబైల్ ఫోన్లో కాన్ చెప్పుకోవచ్చు. మనకి బిల్డ్ క్వాలిటీలో వీళ్ళైతే మనకి బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు. ఇదే ప్రైస్ కేటగిరీలో మనకి రిమైనింగ్ కంపెనీ చూసుకుంటే గొరిల్లా గ్లాస్ 5 సో డెఫినెట్లీ ప్లాస్టిక్ ఫ్రేమ్తో పోల్చుకుంటే గొరిల్లా గ్లాస్ 5 అనేది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అండ్ టఫెస్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ వీళ్ళు మాత్రం బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఫ్రేమే, సైడ్ మనకి మొబైల్ ఫోన్కి మెటల్ సైడ్ ఫ్రేమ్ ఉంటుంది కదా, అది కూడా మనకి యూజువల్లీ ప్లాస్టికే ఉంటుంది. సో బట్ ఏదైనా సరే బిల్డ్ క్వాలిటీ వాయిస్ చూసుకుంటే వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో గాయస్ ఒకసారి మనం ప్రైసెస్ చెక్ చేసుకుందాం. మనకి బేస్ వేరియంట్ 6GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్. దీని యొక్క ప్రైసెస్ నియర్లీ 20,000 రూపీస్ పెట్టడం జరిగింది.
హ్యాండ్ వేరియంట్ వచ్చేసరికి 8GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 22,000 రూపీస్ పెట్టడం జరిగింది. సో చూసారు కదా, ఇదే ఒక బేస్ వేరియంట్ ప్రైస్ మనం కన్సిడర్ చేసుకుంటే 20,000 లోపలికి మనకి రిమైనింగ్ కంపెనీస్ చూసుకుంటే పోకో కానీ రీసెంట్గా రెడ్మీ మొబైల్ ఫోన్స్ ఇవి చూసుకుంటే మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వీటిలో ఈ యొక్క OnePlus Nord CE2 లైట్తో పోల్చుకుంటే అవి మనకి బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుట్పుట్ అది ఖచ్చితంగా ఉంటుంది. సో గైస్, బ్లైండ్గా బ్రాండ్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మొబైల్ ఫోన్ అయితే పికప్ చేసుకోవద్దు. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన మనీని 1-2 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. సో నాకు తెలిసిన పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ యొక్క మొబైల్ ఫోన్ని మనం స్కిప్ చేయడమే మంచిది. ఎందుకంటే మనకి మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఇంకా అవైలబిలిటీగా ఉన్నాయి. మోర్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ దాంట్లో అయితే ప్రొవైడ్ చేశారు రిమైనింగ్ బ్రాండ్స్లో. వీరు మాత్రం ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే కొద్దిగా అగ్రెసివ్గానే పెట్టడం జరిగింది. ఏదైనా సరే ఫైనల్గా మీరే నిర్ణయించుకోండి. సో ప్లాస్టిక్ బుల్ట్ క్వాలిటీ మీకు కావాలా వద్దా, AMOLED వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు, ఇటువంటివన్నీ మనకి డ్రాబ్యాక్స్ ఉన్నాయి కదా ఈ యొక్క మొబైల్ ఫోన్లో. బ్యాక్ సైడ్ మనకైతే అల్ట్రా వైడ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు. సో బెటర్ టు స్కిప్ ఇట్ రియల్లీ. మనకి 8GB ర్యామ్ వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 22,000 రూపీస్ అని చెప్పుకున్నాం కదా. సో గాయస్, దాన్ని కొనే బదులు మీరు ఇంకొక 2,000 ఎక్స్ట్రా వేసుకొని 24,000కి మీరు OnePlus Nord CE ఉంది కదా మనకి, లాస్ట్ టైం లాంచ్ అయింది కదా, అది బెటర్ ఆప్షన్ అయింది. దాంట్లో మనకి AMOLED ప్రొవైడ్ చేస్తున్నారు, గొరిల్లా గ్లాస్ 5 బిల్ట్ క్వాలిటీ అండ్ 65 వాట్స్ సూపర్ వర్క్ ఛార్జర్. ఇవన్నీ మనకి దాంట్లో మనకి ప్రాసెసర్ కూడా డైమండ్ సిటీ సంథింగ్ ఉంది. మొత్తానికి CE అయితే చాలా బెటర్ ఆప్షన్ దీంతో పోల్చుకుంటే ఈ యొక్క లైట్ వర్షన్తో. సరే, ఏదైనా సరే నా స్మాల్ రిక్వెస్ట్ డియర్ ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెజాన్ నేను పర్చేస్ చేస్తుంది కింద నా లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ ద్వారా పర్చేస్ చేస్తే నాకు కొద్దిగా హెల్ప్ఫుల్ అయింది. థ్యాంక్స్ అ లాట్ ఫర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. టేక్ కేర్.